వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, మీరు కనుక ఉద్యమాలకు రాకుండా చేస్తే మాత్రం ప్రజలుగా, మేధావులుగా, ఉద్యోగకారులుగా, దళిత సంఘాలుగా మేము ఊరుకోమని ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఈ ఉద్యమాన్ని ప్రకటిస్తూ, అదేవిధంగా ఈ సందర్భంగా కొంతమంది నొచ్చుకున్నా నేను ఒక మాట చెప్తా. ఉద్యమాలు జరిగినప్పుడు ఇక్కడ ఉద్యమాల్ని ప్రజలు చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి కొంత తాళ్ళపల్లి సార్ ఇట్లాంటి ఒక లెక్కబెట్టి వేల మీద లెక్కబెట్టేవాడిని మాత్రమే ఉద్యమాల్లో తోడుగా ఉంటున్నారు. కానీ మిగతా అందరూ కూడా ఉద్యమాల్ని పునాదుగా చేసుకొని ఇక్కడి ప్రజలు ఓట్లు వేసుకుంటారు తప్ప ఏ ఉద్యమంలో పాలు పంచుకోవడం లేదు. హైదరాబాద్ ప్రజల చిరకాల కోరికైనటువంటి హైదరాబాద్ జిల్లా కావాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఒకరోజు దీక్ష కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రజలందరూ కూడా అతి ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా జిల్లా కావాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాను వెంటనే ప్రకటించాలని చెప్పుకుంటున్నాం. హైదరాబాద్ జిల్లా సాధన చేసి ఆధ్వర్యంలో ఈరోజు ఒకరోజు నిరాహార దీక్షను కొనసాగించడం అనేటువంటి జరుగుతున్నది. అయితే ఎందుకొరకు ఈ దీక్ష, ఎందుకొరకు హుజురాబాద్ జిల్లా కావాలి అని అంటున్నాం అనేటువంటి విషయానికి ఇక్కడికి వస్తే ఏంటంటే 2016 ఏవైతే ప్రజల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రీయంగా జరగలేదు అనేటువంటి దాంతో తర్వాత పోతే ప్రధానంగా మన హుజురాబాద్కు అన్యాయం జరిగిందని చెప్పేసి 2016 నుంచి వెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, తర్వాత కుల సంఘాలు, అట్లనే వర్తక వాణిజ్య సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఆ ఉద్యమాన్ని నిర్వహించినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వము దీన్ని పట్టించుకోకపోవడం ద్వారా అట్లనే ఈ హుజురాబాద్లో ఉండబడేటువంటి రాజకీయ నాయకులు, ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి నాయకుల మధ్యలో ఉన్నటువంటి విభేదాల వల్ల ఇది జిల్లా కాకుండా పోయింది అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మేము ఎందుకొరకు దీన్ని జిల్లా కావాలని అంటున్నామనంటే ఇది ఒక హుజురాబాద్ జిల్లా అనేటువంటిది ఒకప్పుడు ఇది రెవెన్యూ డివిజన్, అంటే 1952కు ముందు ఇది రెవెన్యూ డివిజన్గా ఉంది. ఈ రెవెన్యూ డివిజన్ లోపల మనకు పెద్దపల్లి కానీ, సుల్తాన్బాద్ కానీ, అట్లనే మంతిని కానీ, పరికాల కానీ ఇవన్నీ కూడా మన హుజురాబాదు డివిజన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత క్రమంలో మండల వ్యవస్థ, తాలూకా వ్యవస్థ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా విడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకనాడు డివిజన్గా ఉన్నటువంటి మన ప్రాంతం ఏదైతుందో ఈరోజు నిర్లక్ష్యానికి గురై, అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంత శ్రద్ధ వహించకపోవడం ద్వారా నిర్లక్ష్యానికి గురై ఈరోజు చాలా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క హుజురాబాద్ జిల్లాకు మనకు 13-14 మండలాలు ఉన్నాయి. అంటే సైదాపూర్ నుంచి మొదలుకుంటే సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, తర్వాత ఇల్లంతకుంట, జమ్మికుంట, ముట్లపల్లి, మూగుళ్లపల్లి, తర్వాత వేన్వెంక, తర్వాత మావిలాల, టేకుమట్ల, ఇల్లంతకుంట, ఇవన్నీ తర్వాత శంకరపట్నం మండలం. ఇన్ని మండలాలు, ఈ అన్ని మండలాలకు కేంద్రంగా నడిబొట్టులో ఉన్నటువంటిది మన హుజురాబాద్. అట్లనే హుజురాబాద్ పక్కకే ఉన్నటువంటి జమ్మికుంట. ఈ రెండు పట్టణాలు ఏవైతే ఉన్నాయో మనకు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. అట్లనే మనకు ఒక హైవే ఉంది, నేషనల్ హైవే ఉంది. అనంకొండ నుంచి మనకు కరీంనగర్కు నేషనల్ హైవేకి మధ్యలో ఉన్నాం మనం, అంటే అనంకొండకి కరీంనగర్కు మధ్యలో ఉన్నాం. అదేవిధంగా ఉత్తర భారతాన్ని దక్షిణ భారతాన్ని కలిపేటువంటి పెద్ద రైల్వే లైన్ ఉంది. ఇవి తర్వాత అట్లనే మన జమ్మికుంట ఆసియా ఖండంలో పట్టే చాలా పెద్దదైనటువంటి, అంటే మన హుజురాబాద్ మన ఇండియాలో పట్ల ఒక పెద్దదైనటువంటి మార్కెట్, జమ్మికుంట మార్కెట్ ఉంది. ఈ విధమైనటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అట్లనే ఇక్కడ జిల్లా ఏర్పడితే కావలసినటువంటి భూములు కూడా, ప్రభుత్వ భూములు కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరి ప్రజలకు మధ్యలో ఉంది. ఇప్పుడు అంటే ఇన్ని 14 మండలాలకు సెంటర్గా ఉన్నటువంటి ఈ హుజురాబాద్ జిల్లాను చేయడం ద్వారా ఈ హుజురాబాద్ జిల్లా ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అందరి ప్రజలకి కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వివిధ ఎంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేకుండా అందరికీ అందుబాటులో కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కమలాపూర్ వాళ్ళు కానీ, తర్వాత
భీమదేవరపల్లి వాళ్ళు తర్వాత దమ్మికుంట వీళ్ళందరూ కూడా వేరే ఎక్కడికో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఎల్గతుర్తి కమలాపూర్ వాటిని తీసేసినప్పుడు ఏమవుతానంటే అక్కడ ఉన్నటువంటి మండలాల ప్రజలంతా కూడా మేమంతా అనంకొండకు వెళ్ళాలి అని అంటే అక్కడ విజయశ్రేణి పౌరులుగా మమ్మల్ని చూస్తున్నారు. అక్కడ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. హుజరాబాద్ జిల్లా కనుక అయితే మాకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి వాళ్ళంతా కూడా అభిప్రాయపడుతున్నారు. ఇట్లా ఏంటంటే మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇంకొకటి ఏంటంటే మన హుజరాబాద్ ఇప్పుడు మనకు 4-వే లైన్ వచ్చేసింది. ఈ 4-వే లైన్ ద్వారా ఏమవుతుందంటే హుజరాబాద్ పట్టణం అనేటువంటి నిర్మానుష్యంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ టౌన్ కు వచ్చేటువంటి పాపులేషన్ ఏవైతే ఫ్లోటింగ్ పాపులేషన్ అనేటువంటిది లేదు. కాబట్టి ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ హుజరాబాద్ ను జిల్లా చేసుకోవడం కొరకు మేమంతా కూడా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఏవైతే ప్రభుత్వం ప్రకటించిందో ఈ 6 నెలల గడువు లోపల తప్పనిసరిగా ఈ సమీక్ష చేసి హుజరాబాద్ ను జిల్లా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ విధంగా చేసేంత దాకా మా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం.